హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు కాడ్నించి నైట్ నిద్రపోయే వరకు నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది, సింపుల్‌గా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఇవాళ మీతో వ్లాగ్‌లో షేర్ చేస్తాను. వ్లాగ్ అంతా ఎండ్ వరకు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఎప్పటిలాగానే పిల్లలకైతే స్నాక్స్ అనేది కామన్ కదా అందరి ఇంట్లో. సో ఇవాళ కూడా స్వీట్ కార్న్ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో 1 బాయిల్ చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి 6 ఒకసారి తీసుకుంటే ఇంకా 3 డేస్ కూడా ఇంకా ఇదే నేను పెడతా అనమాట. అంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా. సో కార్న్ అనేది ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పెట్టను. పైన దానివి ఏమీ కూడా రిమూవ్ చేయకుండా అలానే ఉంచేస్తా. అండ్ బాయిల్ చేసి అయితే 3 డేస్ వరకు అదే ఇచ్చాను. సో ఇంకా అది అయిపోయాక ఇంకా డిన్నర్ కూడా వెంటనే ప్రిపేర్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంటుంది, తొందరగా నిద్రపోవడానికి కూడా అవుతుంది. అండ్ ఎందుకంటే పిల్లలు కూడా టైర్డ్ అయిపోయి వస్తున్నారు కదా, కొద్దిగా ఎర్లీగా నిద్రపోతున్నారు అనమాట. అంటే చల్లగా ఉండేటప్పుడు కొద్దిగా ఎర్లీగా బెడ్కి వెళ్ళాలనిపిస్తుంది ఎవరికైనా. సో అందుకని ఇంకా డిన్నర్ నేను వెంటనే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ వాళ్ళు రాకముందే పప్పు అనేది వండేసుకున్నాను అనమాట. పప్పు టమాటా చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నా. అండ్ ఈ వింటర్స్కి ఏంటంటే మనం వేడి వేడిగా వండుకొని తింటే వెంటనే భలే ఉంటుంది. లేదు అనుకుంటే మనకి రైస్ అనేది కొద్దిగా చల్లబడిపోయినా, కర్రీస్ చల్లబడిపోయినా తినాలి అనిపించదు. సో అందుకని ఇంకా నేను డిన్నర్ వాళ్ళు వచ్చాకే ప్రిపేర్ చేస్తా. వెంటనే ఇంకా వంట అయిపోయిన వెంటనే సర్వ్ చేసి పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇవాళ ఈ క్యాప్సికమ్ అయితే రెడ్గా అయిపోయింది. ఎందుకు అంటే తెచ్చి చాలా రోజులు స్టోర్ చేయడం వల్ల ఇది రెడ్ పెప్పర్ కింద మారిపోయింది. ఈ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ మనకి కలిపొచ్చింది. ఎప్పుడూ లేదు, కొద్దిగా చల్లగా ఉంటుంది. బట్ మనకి వింటర్ సీజన్స్లో అయితే మంచి వెజిటేబుల్స్ దొరుకుతాయి. క్యాప్సికమ్, మటర్, క్యారెట్, ఇంకా గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచి మంచి డిలీషియస్గా ఉంటాయి వండుకున్నా సరే. అండ్ న్యూట్రిషన్ కూడా బాగుంటుంది. సో అందుకే ఇంకా నేను ఈవినింగ్ ఏంటంటే ఏవైనా సరే వెజ్జెస్ ఉండడానికి కానీ, లేదంటే దాల్లో కానీ గ్రీన్ ప్లాంట్స్ మిక్స్ చేయడానికి కానీ చూస్తా అనమాట. అండ్ మార్నింగ్ అయితే పిల్లలు ఇంకా రైస్ పెట్టుకెళ్తే చల్లగా అయిపోతుందని తినట్లేదని మార్నింగ్ అయితే రోటీసే కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇంకా రోటీతో మా వాళ్ళైతే ఎక్కువ తినేది కాలీఫ్లవర్ ఫ్రై కాబట్టి మీరు చూస్తూ ఉంటే నేనైతే రొటీన్ ఎక్కువ కాలీఫ్లవర్ ఫ్రై వండుతా. ఆ తర్వాత చోలే బాగుంటుంది. ఈ రెండు అయితే చేస్తూ ఉంటాను క్యారియర్స్కి మార్నింగ్ నేను. ఇక లంచ్లో కూడా మేము రోటీసే తినేస్తాము. అండ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా ఏవైనా చిన్న పనులుంటే చేసుకోవడం, లేదంటే ఇప్పుడు ఈ 6 డేస్ నుంచి కొద్దిగా నేను కూడా రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ తర్వాత ఇంకా రేపటి నుంచి అయితే మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది థర్స్డే నుంచి. ఇంకా థర్స్డే వ్లాగ్ అనేది మీకు రాబోసరికి 2 డేస్ పడుతుంది. బట్ థర్స్డే అయితే ఇంకా నేను పూజ చేసుకుంటాను. సో ఇంకా మీకు నా డైలీ రొటీన్ ఇంకా మార్నింగ్ ఎర్లీ హవర్స్ లేచి నిద్ర లేచి స్టార్ట్ అవుతుందనమాట. ఈ 6 డేస్ అయితే పూజలు లేవు కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇక్కడైతే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆలు అండ్ బంగాళదుంప ఫ్రై ఏంటంటే మనకి రోటీస్లో బాగుంటుంది. అండ్ మనకి రైస్లో కూడా బాగుంటుంది. అయితే నేను కొద్దిగా ఎర్లీగా వంట చేయడం వల్ల వెంటనే తినను అని చెప్పారనమాట. వాళ్ళకి ఇవాళ సేమియా కావాలి అని చెప్పారు. పాలు ఈవినింగ్ ఎక్కువ వస్తాయన్నమాట. 1 లీటర్ పాలు వస్తాయి కాబట్టి సో ఇవాళ ఇంకా వాళ్ళకి సేమియా సైడ్ డిష్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అండ్ నిన్న వాషింగ్ చూసారు కదా, క్లాత్స్ అన్నీ కూడా చాలా అంటే బట్టలు ఫోల్డింగ్ ఉన్నాయి. అవి అయితే బట్టలు ఫోల్డింగ్ చేయలేదు, కొద్దిగా చెమ్మగా ఉన్నాయన్నమాట. కొద్దిగా మనకి గాలికి ఆరితే బాగుంటుందని చెప్పేసి అలా ఉంచేసాను. అండ్ డోర్ కర్టెన్స్ అవి కూడా మొత్తం నిన్న రిమూవ్ చేశాను కదా. సో ఫస్ట్ ఇంకా ఏం వేసినా వేసుకోపోయినా డోర్ కర్టెన్స్ అనేవి వేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, మొత్తం గాలంతా ఇంట్లోకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా మొత్తం అన్ని డోర్ కర్టెన్స్ కూడా వాష్ చేసిన వెంటనే వేసేస్తున్నా. అండ్ ఇక్కడైతే కిచెన్ దగ్గర ఉంటుంది కదా మనకి స్మాల్ బెడ్రూమ్, సో అక్కడ కూడా కవర్ చేసేస్తున్నా. ఎందుకంటే నవ్య డేస్ మేము ఇక్కడే పడుకుంటున్నాము. ముందైతే పైన పడుకునే వాళ్ళం కదా, ఇప్పుడైతే ఇంకా కిందన పిల్లలు ఇద్దరు లేవట్లేదు ఎర్లీగా. సో నేను కూడా పూజ చేసుకోవాలి కాబట్టి పైనుంచి కిందకి రాబోసరికి కొద్దిగా టైం పడుతుందనమాట. అందుకే ఇంకా కిందనే నిద్రపోతున్నాం, కింద రూమ్లోనే అందరూ నిద్రపోతున్నాము. సో ఇంకా అలా కొద్దిగా అయితే నా పని చేస్తూ ఉన్నా. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి కావాలి అన్నారు కదా, ఇంకా సైడ్ డిష్ కావచ్చు లేదంటే బిఫోర్గానే తినవచ్చు. పిల్లలు ఏంటంటే డిన్నర్ అయ్యాక తింటాంలే అని అన్నారు మళ్ళీ. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంకా నేను వెంటనే అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళకి డిన్నర్ ఇచ్చాక సర్వ్ చేద్దామని చెప్పేసి మంచిగా అయితే ఇంకా మొత్తం
నట్స్ అన్నీ కూడా వేసాను. డ్రై నట్స్ అన్నీ కూడా వేసేసి చిన్న చిన్న బారిక్గా అయితే మ్యాష్ చేసుకొని, ఇవి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. పిల్లలైతే రేర్గా తింటారు కదా చాలామంది ఇంట్లో. సో మా ఇంట్లో బాదం తింటారు, కాజు కూడా తింటారు. మిగతా సీడ్స్ అయితే అంత ఎక్కువ తినరనమాట. సో నేను అందుకనే ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలా బారిక్గా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా అయితే మనకి వాళ్ళకి తెలియనే తెలియదు. మనకి వీక్లీ వన్స్ కానీ ఇలా సర్వ్ చేస్తే కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయని చెప్పి అప్పుడప్పుడైతే ఇలా చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది, బాగుంది. ఇక సేమియా అయితే చక్కగా మరిగిపోయింది. ముందే పాలనేవి మరగబెట్టేసుకున్న, 2 ఇలాచీలు వేసి, తర్వాత సేమియా కొద్దిగా ఫ్రై చేసి దాంట్లో వేసేసాను. అండ్ షుగర్ కూడా వేసేసి, ఇంకా ఈ డ్రై నట్స్ కూడా అన్నీ వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసా. ఇంకా డిన్నర్ అయితే వాళ్ళిద్దరికీ ఇలాగా సర్వ్ చేసేసాను. ఇంకా డిన్నర్ అయిపోయాక కాసేపు ఉన్నాక ఇంకా చల్లగా అయిపోయినా బాగోదు కదా మనకి. సో అందుకని ఇంకా ముగ్గురికి కూడా సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇక చిన్నోడు నేనైతే కింద తింటున్నాము. పెద్దోడు ఆల్రెడీ తినేసి పైకి వెళ్ళిపోయాడు అనమాట చదువుకోవడానికి. ఇంకా తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టి ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే అయిపోయింది. ఇంకా నేను మొత్తం వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసేసి బ్యాక్ అయితే కారిడార్ ఉంది, మాకు వెట్ యూటిలిటీ ఉందన్నమాట బ్యాక్ సైడ్ కూడా. సో అక్కడే నేను వాషింగ్ అనేది పెట్టుకుంటాను. అండ్ నైట్ అంతా వదిలేస్తాను అనమాట. హోల్ నైట్ అంతా వదిలేసి బాగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక నీట్గా అయితే మర్నాడు ఎత్తి పెట్టుకుంటాను. ఒక రోజంతా మనం గిన్నెలు ఆరబెట్టుకుంటే సన్లైట్లో అయితే ఇంకా మంచిది. లేదు అనుకుంటే మనం హోల్ నైట్ అంతా ఇలా ఉంచేసినా సరే ఏదైనా ఫంగస్ కానీ ఏదైనా ఉన్నా సరే ఉండకంటే నీట్గా ఉంటుందన్నమాట గిన్నెలు అనేవి. అండ్ ఆ రోజు కుక్కర్లో కొద్దిగా వాటర్ ఎక్కువైందనమాట, రైస్ కుక్కర్లో మొత్తం అంతా లీక్ అయిపోయింది. సో ఇంకా మనకి ఎవ్రీడే కామన్ క్లీనింగ్స్ కాబట్టి కిచెన్ క్లీనింగ్, సో కొద్దిగా ఎక్కువ అయిందనమాట ఆ రోజు నాకు ఇవన్నీ చేసేసరికి. అండ్ అట్ లాస్ట్ అయితే ఇంక ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అనేది వచ్చేసాను. కిచెన్ క్లీనింగ్ ఏంటంటే నైట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. నాకు మాత్రం ప్రతిరోజు ఈ కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంచుకోవడం అయితే అలవాటు అనమాట. సో ఎంత టైం అయినా సరే అక్కడ నీట్గా క్లీన్ చేసి కాసేపు కూర్చొని పాలు తాగేసి అప్పుడే నిద్రపోతా అనమాట.
కిచెన్ క్లీనింగ్ చేసుకోకపోతే అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మార్నింగ్కి. సో అందుకే ఇంకా ఎవ్రీ నైట్ అయితే కిచెన్ క్లీన్ చేస్తాను. అండ్ షింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటా. క్లీన్ చేసుకొని వెంటనే మనం ఏ క్లాత్స్ కానీ లేదంటే ఏవైనా వైప్స్ కానీ యూస్ చేసినవి అన్నీ కూడా నీట్గా అదే టైంలో నీట్గా వాష్ చేసి స్క్వీజ్ చేసి అయితే ఆరబెట్టేసుకుంటాను. మార్నింగ్కి మళ్ళీ మనకి అవసరం పడుతుంది కదా అని చెప్పి. సో ఇలాగైతే నా ఈవినింగ్ రొటీన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మర్నాడికి ఏమైనా వెజిటబుల్స్ ఏమైనా చాప్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే అవి కూడా చేసుకుంటా అనమాట. ఇంకా ఈ కిచెన్ వర్క్ అయిపోయాక పిల్లల దగ్గర అయితే కాసేపు కూర్చున్నాను, వాళ్ళు చదువుతున్నారని చెప్పి. ఇక కూర్చొని నేను మర్నాడికి కాలీఫ్లవర్ ఫ్రై అండ్ రోటీ బిఫోర్గానే ప్లాన్ చేసుకొని ఉంచుకుంటా అనమాట. సో ఎర్లీగా వర్క్ అవుతుంది మనకి. కొద్దిగా లేట్గా లేసినా ఏం ఇబ్బంది అనిపించదు అని చెప్పేసి ఇంకా చాప్ చేసి అయితే పెట్టేసుకున్నాను, వాష్ చేసి నీట్గా. మనకి ఇప్పుడు అయితే వింటర్సే కాబట్టి బయట ఉంచుకున్నా సరే ఏం వెజిటేబుల్స్ కూడా పాడవ్వట్లేదు అనమాట. అండ్ అలా అయితే నా నైట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 10 to 10:30 అవుతుందండి రోజు కూడా. అండ్ మార్నింగ్ ఇప్పుడు పూజ చేయట్లేదు కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తున్నాను. 6 o'clock అలా నిద్ర లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి వంట స్టార్ట్ చేసేసరికి 7:30 కల్లా నాకు మొత్తం క్యారియర్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి పిల్లలు అయితే 8 o'clock కల్లా వెళ్ళిపోతారనమాట మార్నింగ్. సో ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్స్ అనేవి ఉంటాయండి. అండ్ నా ఈవినింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది అండ్ నా రొటీన్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ పాత వాళ్ళు ఎప్పట్లాగానే మన ఛానల్ చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.